హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా థర్డ్ టెస్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో మనకు అందరూ తెలిసిందే గైస్. సో సిరీస్ అయితే ఈక్వల్ అయితే అయింది 1-1తో. సో ఇదైతే ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్ దృష్ట్యా మరియు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ దృష్ట్యాను చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మొమెంటమ్ అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు మోస్ట్లీ సిరీస్ కూడా అయితే గెలుస్తారు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎలా ఉండబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ మ్యాచ్ అయితే గాబాలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనం నార్మల్గా టెస్ట్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాకి ఎలాంటి రికార్డ్ ఉందో మనకు అందరికి తెలిసిందే గైస్. ఈ స్టేడియంలో మనం చూసుకున్నట్లయితే మరియు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడినట్లయితే సో నార్మల్గా మళ్ళీ ఇంకొక గ్రీన్ టాప్ అయితే మనకు చూడొచ్చు ఫ్రెండ్స్. సేమ్ పర్త్లో ఎట్లా అయితే ఉండేనో సో ఇంకొక గ్రీన్ టాప్ వికెట్ అయితే చూడొచ్చు మనం గాబాలో కూడా. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుని ఆల్మోస్ట్ 327 అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే 300 రన్స్ స్కోర్ చేయలేము అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్గా పిచ్ చూసుకున్నట్లయితే ఈ స్టేడియంలో. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఆస్ట్రేలియా టీం అయితే ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత అయితే 10 వికెట్స్తో అయితే ఒక కాంప్రహెన్సివ్ విక్టరీ కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మీద. రెండు డిపార్ట్మెంట్స్లోనూ మంచిగా ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, బ్యాటింగ్లోను మరియు బౌలింగ్లోను. సో ఒక మంచి కాన్ఫిడెంట్ విక్టరీ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళకి మెయిన్గా కలిసి వచ్చే అంశం ఏంటంటే మిచెల్ స్టార్క్ ఫామ్లోకి రావడం ఫ్రెండ్స్. ఎందుకంటే స్టార్క్ కనుక ఒకవేళ ఈ ఫామ్ని కంటిన్యూ చేయగలిగితే చాలా ఈజీగా సిరీస్ గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరియు ప్యాట్ కమిన్స్ కూడా కొంచెం తిరిగి ఫామ్ అయితే అందుకుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ కూడా అయితే తీసుకున్నాడు ప్యాట్ కమిన్స్ చూసుకున్నట్లయితే. సో అది కూడా ఒక మంచి ఇదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాకి. బ్యాటింగ్ విషయానికి వస్తే మరొకసారి ట్రావిస్ హెడ్ అయితే అద్భుతంగా రాణించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 144 రన్స్తో ఒక బ్రిలియంట్ నాక్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు. సో తన అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయితే చాలా మంచిగా అయితే వర్క్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ టీమ్ ఇండియాకి అగేన్స్ట్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ రన్ స్కోరర్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆస్ట్రేలియన్ టీమ్కి ఈ సిరీస్లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే. మనం వెంటనే తొందర అవుట్ చేయడం ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ట్రావిస్ హెడ్కి తోడు నేథన్ మెక్స్వీని కూడా కొంచెం మంచిగా ఇంప్రెస్ చేసిండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే మెయిన్గా అండర్ ది లైట్స్ అయితే చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో జస్ట్ తన సెకండ్ టెస్ట్ మ్యాచ్లోనే సో చాలా మంచిగా అయితే ఇంప్రెస్ చేసిండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక సాలిడ్ డిఫెన్స్తో అయితే లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే సో కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చి ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ తనకు యంగ్స్టర్కి అయితే. మరియు లబుషేన్ కూడా అయితే కొంచెం ఫామ్ అందుకున్నాడని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒక 67 రన్స్ నాకైతే ఆడాడు. సో దాన్నే కంటిన్యూ చేయాలని అనుకుంటారు ఫ్రెండ్స్ బ్రిస్బెన్లో కూడా. ఇక్కడ మంచి రికార్డ్ కూడా ఉంది లబుషేన్కి చూసుకున్నట్లయితే. మరియు స్టీవ్ స్మిత్ ఫామ్లోకి రావాలని చూస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు, ఎందుకంటే స్టీవ్ స్మిత్ రన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా టీమ్కి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్కి బ్యాక్ బోన్ టైప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ స్టీవ్ స్మిత్. మరియు ఇండియా మీద కూడా మంచి రికార్డ్ ఉంది కాబట్టి తను మళ్ళీ ఫామ్ అందుకోవాలని అయితే చూస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు, ఆస్ట్రేలియన్ టీం అయితే కోరుకుంటారు. మరియు ఉస్మాన్ ఖ్వాజా కూడా అయితే పెద్దగా ఫామ్లో అయితే లేడు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో ఇప్పటి వరకు. సో తను కూడా ఫామ్ అందుకోవాలని వాళ్ళు ఆశిస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఖవాజాకి కూడా మంచి రికార్డ్ అని ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మీద చూసుకున్నట్లయితే కొంచెం. సో కాబట్టి టాప్ ఆర్డర్లో వీళ్ళిద్దరు మంచిగా ఆడాలని చూస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. మరియు చేంజెస్ విషయానికి వస్తే ఏమి ఉండదు ఫ్రెండ్స్. సో జాష్ హేజల్ మీద ఇంకా కొంచెం క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. సో అతను ఫిట్ ఉంటే అతనైతే టీంలోకి అయితే వస్తాడు ఫ్రెండ్స్ మళ్ళీ. మరియు టీమిండియా విషయానికి వస్తే సో లాస్ట్ మ్యాచ్లో కంప్లీట్లీ అవుట్ ప్లేడ్ అయిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆస్ట్రేలియన్స్ ద్వారా అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే బోత్ ఇన్ ద బౌలింగ్ మరియు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే సో మంచిగా శుభారంభం చేసిన తర్వాత పర్త్లో సో ఈ మ్యాచ్లో అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం టీమిండియా ద్వారా చూసుకున్నట్లయితే. సో కానీ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ ఆడినప్పుడు ఒక సెన్సేషనల్ విక్టరీ కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా మీద. వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ విన్స్ ఫర్ టీమిండియా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రీసెంట్ హిస్టరీలో చూసుకున్నట్లయితే. సో గాబాలో లాస్ట్ టైం గెలిచారు కాబట్టి సో కొంచెం కాన్ఫిడెన్స్తో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. ప్లస్ అదొక సెకండ్ స్ట్రింగ్ సైడ్తో కూడా అయితే గెలిచారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడు. సో బ్యాటింగ్ కొంచెం ఇష్యూ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే, ఎందుకంటే బ్యాటర్స్ కొంచెం ఇర్రాషనల్ షాట్స్ కూడా అయితే ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళ షాట్స్ వల్ల అండర్ ది లైట్స్ కూడా అయితే ఆడలేకపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదైతే డే నైట్ టెస్ట్ కాదు కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండియన్ బ్యాటర్స్, కానీ కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకోవాలని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్లో జస్ట్ ఒక్కటే ఇన్నింగ్స్లో మంచిగా ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా
బ్యాటింగ్ యూనిట్ మాత్రం చూసుకున్నట్లయితే సో ఇంకొంచెం మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తారు ఫ్రెండ్స్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక నితీష్ కుమార్ రెడ్డి తప్ప పెద్ద ఎవరైతే మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేయలేకపోయారు ఫ్రెండ్స్. మరియు నితీష్ కుమార్ రెడ్డి అయితే ఆల్మోస్ట్ 4 ఇన్నింగ్స్లో చాలా మంచిగా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఒక మంచి వెల్ రౌండెడ్ బ్యాటర్గా కూడా అయితే తయారవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి. మరియు ఇంకొక ఇంజురీ స్కేర్ కూడా అయితే వచ్చింది ఫ్రెండ్స్ జస్ప్రీత్ బుమ్రాకి. సో లాస్ట్ మ్యాచ్లో క్రాంప్స్ అయితే వచ్చింది. సో బుమ్రాకి మ్యాచ్లో రెస్ట్ ఇస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి దీని తర్వాత కూడా సో ఈ మ్యాచ్లో ఆడకపోవచ్చు ఫ్రెండ్స్ జస్ప్రీత్ బుమ్రా చూసుకున్నట్లయితే. ఎందుకంటే ప్రిజర్వ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే బుమ్రా కనుక ఇంజురీ అయితే చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అతను ఒక్కటే బౌలర్ మంచిగా అయితే బౌలింగ్ అయితే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అతని ప్లేస్లో ఆకాష్ దీప్ అయితే ఆడొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆకాష్ దీప్ ఆల్రెడీ స్క్వాడ్లో కూడా అయితే ఉన్నాడు. సో మంచి పర్ఫామ్ కూడా అయితే చేశాడు ఫ్రెండ్స్ తను ఆడిన టెస్ట్ మ్యాచెస్లో. సో ఆకాష్ దీప్ అయితే ఆడొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలనుకుంటే, విచ్ డెఫినెట్లీ షుడ్ అయితే ఇవ్వాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఇంకొక చేంజ్ విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్ కూడా టీంలోకి అయితే రావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అశ్విన్ పెద్దగా ఇంప్రెసివ్ అయితే కనిపించలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. సో సుందర్ కూడా టీంలోకి అయితే రావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు రోహిత్ శర్మ మీద కూడా చాలా ప్రెషర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో డెఫినెట్లీ, ఎందుకంటే యాజ్ ఎ బ్యాటర్గాను యాజ్ ఎ క్యాప్టెన్గాను ఫెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్ కొన్ని టెస్ట్ మ్యాచెస్గా చూసుకున్నట్లయితే. సో అతను మిడిల్ ఆర్డర్లో కూడా ఆడాడు కాబట్టి మరియు మళ్ళీ ఓపెనింగ్కి వస్తాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ప్రెషర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ రోహిత్ శర్మ మీద. సో ఒక వెల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే గెలవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్, ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా కూడా ఇంకొక మ్యాచ్ ఓడిపోతే అవుట్ ఆఫ్ ది ఫైనల్ వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే సో 2 చేంజెస్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. సో వాషింగ్టన్ సుందర్ ఇన్ ప్లేస్ ఆఫ్ రవిచంద్రన్ అశ్విన్ మరియు ఆకాష్ దీప్ ఇన్ ప్లేస్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా. మరియు ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మరొకసారి ఆస్ట్రేలియన్స్ అనే చెప్తా ఫ్రెండ్స్. సో వాళ్ళైతే మంచి కాన్ఫిడెన్స్తో అయితే వస్తారు, మొమెంటంతో అయితే వస్తారు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి కాబట్టి సో వాళ్ళే కొంచెం ఫేవరెట్స్ అని చెప్తా ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.